ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. అందరూ కలిసి చప్పటి కొడుతూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేద్దాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను.
నిజమే, ఆయన ప్రేమే మనల్ని ఆదరించేదిగా, ఆయన కృప మనల్ని దాచి కాపాడేదిగా ఈరోజు మన మధ్య సంచారం చేస్తుండగా నీ జీవితాన్ని మరో మలుపు తిప్పగలిగిన వాడు, మూడు వారిపై నీ జీవితాన్ని ఒక నూతన జీవనను పుట్టించగలిగిన ప్రేమ ఆయన ఈరోజు మన మధ్య సంచారం చేస్తుండగా మనస్ఫూర్తిగా ఒక విశ్వాసముతో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను అదయ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే ప్రభా ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. కేవలం నీ ప్రేమే ప్రభా, కేవలం నీ కృపనయ్యా దేవా, నీ ప్రేమ ఈరోజు నా జీవితంలో ఉదయించాలి. నా చీకటి కెరటాల్లో నీకు దూరమైన స్థితిలో ఈరోజు నేను బ్రతుకుతున్నానయ్యా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ప్రేమలో నన్ను దాచండి, నీ కృపలో నన్ను కాయండి ప్రభా, నీ చేతిలోకి నన్ను తీసుకోండి ప్రభా అంటూ ఆయన ప్రేమ కొరకు, ఆయన కృప కొరకు ఒకసారి మనం ప్రాధేయపడగలిగినట్లయితే నేను విడిచిపెట్టడం అన్యాయస్తుడు కాదు కదా. నీ ప్రేమను దేవుడు దాటిపోలేదు, నీ ప్రార్థనను దేవుడు దాటిపోలేదు, నీ పైన దేవుడు ఒదిగిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ మన యొక్క జీవితంలో మరో మరొక దేవుడు తిప్పబోతూ ఉండగా ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు పాటల ద్వారా కీర్తనల్లో సాక్ష్యాన్ని దేవుడు మహిమ పొందుకుని ఉన్నాడు. ఆరాధనలో దేవుడు తన కృపతో మన అందరినీ ఆవరించి ఉండగా ఆయన మాటలు వినే సమయంలో మనం వెళ్ళబోతూ ఉండగా ప్రభా ఈరోజు నాతో మాట్లాడండి, నీ మాట ద్వారా మరొకసారి నన్ను దర్శించండి, నీ మాట ద్వారా నూతన కార్యములు జరిగించండి నాయన అంటూ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి.